హాయ్ వెల్కమ్ టు అవర్ నాస్ వెజ్ కిచెన్. ఈ రోజు గోంగూరతో నిల్వ పచ్చడిని చూపిస్తున్నాను. వేడి వేడి రైస్ లోనికి కాస్త పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. ఈ పచ్చడి ముందు పప్పు కూర అస్సలు పనికిరావు. ఇందుకోసము 3 కట్టల గోంగూరను తీసుకొని వాష్ చేసి కాటన్ క్లాత్ పైన ఆరేసుకోవాలి. తడి అనేది అస్సలు ఉండకూడదు. స్టవ్ మీద కడాయిని పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకొని కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. వేగిన ఎండుమిర్చిని ప్లేట్ లోకి తీసేసుకొని అదే ఆయిల్ లోనికి 1 స్పూన్ ధనియాలను వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల నువ్వులను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఈ గోంగూర నిల్వ పచ్చడిని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పచ్చడి ప్రిపరేషన్ కు చాలా తక్కువ సమయం పడుతుంది. స్టవ్ మీద కడాయి నుంచి 2 స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి. ఇందులోనికి ఆరబెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. పైన మూతను ఉంచకుండా వేయించుకోవాలి. గోంగూర చాలా త్వరగా ఉడికిపోతుంది. నా ఛానల్లో చాలా రకాల నిల్వ పచ్చళ్ళు ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. మీడియం ఫ్లేమ్ మీద గోంగూరను ఉడికించుకోవాలి. గోంగూర బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి గోంగూరను చల్లారనివ్వాలి. పోపు కోసము స్టవ్ మీద కడాయి నుంచి 3 స్పూన్ల ఆయిల్ ని వేసుకొని అందులోనికి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకును వేసుకొని కాస్త ఇంగువను యాడ్ చేసుకోవాలి. ఇంగువ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు వెల్లుల్లిని వాడుకోవచ్చు. పోపును దించేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే పోపును పచ్చడిలోనికి కలుపుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకున్న దినుసులన్నింటినీ మిక్సీ జార్లోనికి వేసుకొని టేస్ట్ కి సరిపడినంత ఉప్పును యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనికి ఉడికించి చల్లారిన గోంగూరను వేసుకొని 2 సార్లు పల్స్ ఇచ్చి ఆఫ్ చేయాలి. మరి ఎక్కువగా మిక్సీ పట్టకూడదు. మిక్సీ పట్టుకున్న గోంగూరను చల్లారిన పోపులోనికి వేసి కలుపుకోవాలి. ఏదైనా ఎయిర్టైట్ బాక్స్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా గోంగూర నిల్వ పచ్చడిని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఒకసారి వీడియోను చూసి చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి.